జస్ట్ మీ బ్లడ్ లో షుగర్ లెవెల్స్ నార్మల్ చూపెట్టినంత మాత్రాన మీకు షుగర్ కంట్రోల్ అయినట్టు కాదు. మీరు మీ బాడీ హీల్ అయినట్టు, మీరు స్ట్రాంగ్ అయినట్టు అస్సలే కాదు. ఎందుకంటే ఇప్పుడు నేను మిమ్మల్ని షుగర్ ని కంట్రోల్ చేసే ఫుడ్స్ ఏంటో చెప్పండి అంటే వెంటనే మీలో ఎక్కువ మంది చెప్పేది ఏంటంటే, అందరూ కాదు బట్ 90% పీపుల్ చెప్పే ఫుడ్స్ ఎలా ఉంటాయంటే బ్రౌన్ రైస్, ఓట్స్, మిల్లెట్స్, లేకపోతే మల్టీగ్రెయిన్ ఫుడ్స్, మల్టీగ్రెయిన్ పౌడర్స్, లేకపోతే వెజ్ సాలెడ్. సో ఇటువంటి ఫుడ్స్ ని ప్రిపేర్ చేస్తారు. అంటే ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ ని ప్రిపేర్ చేస్తారు. ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ ని తిన్నప్పుడు ఫైబర్ మనకు డైజెస్ట్ అవ్వదు కాబట్టి సో నా బ్లడ్ లో గ్లూకోజ్ స్లోగా రిలీజ్ అవుతుంది. దానివల్ల మనకు షుగర్ లెవెల్స్ నార్మల్ చూపిస్తుంది. ఇంతవరకు బాగుంది. బట్ ప్రాబ్లం ఏంటంటే ఏవైతే ఈ ఫుడ్స్ ఉన్నాయో ఇది మన బాడీలో ఇంతకు ముందు మీరు ప్రాపర్ న్యూట్రిషన్ ఇవ్వకపోవడం వల్ల జరిగిన డ్యామేజ్ ని హీల్ చేయవు. అలాగే మీకు జరిగిన బోన్ లాస్ ని కానీ మజిల్ లాస్ ని కానీ రికవర్ చేయవు. సరే, ఇంత ముందు జరిగిన డ్యామేజ్ ను వాటిని ఏం చేయకపోయినా మీకు ఫ్యూచర్ లో ఏజ్ పెరుగుతున్న కొద్ది జరిగే డ్యామేజ్ ని కానీ మజిల్ లాస్ ని కానీ బోన్ లాస్ ని కానీ కూడా స్టాప్ చేయవు. ఎందుకంటే ఈ ఫుడ్స్ లలో వాటిని స్టాప్ చేయడానికి సపోర్ట్ చేసే న్యూట్రియన్స్ లేవు కాబట్టి. సో మీరు ఎన్ని రోజులు ఈ ఫుడ్స్ తింటారో అన్ని రోజులు మీకు షుగర్ లెవెల్స్ బ్లడ్ లో నార్మల్ చూపిస్తాయి తప్ప మీకు జరిగే డ్యామేజ్ జరగకుండా ఆగదు, మీకు జరిగే మజిల్ లాస్, బోన్ లాస్ జరగకుండా. మీరు ఇలా షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడం అనే ఒక్కదాని మీద ఫోకస్ చేయకుండా నా ఓవరాల్ బాడీ హెల్తీగా ఉండాలి, నా బాడీలో ప్రతి పార్ట్ చాలా బాగా ఫంక్షన్ చేయాలి, ముఖ్యంగా నా మజిల్ కానీ బోన్ లాస్ కానీ ఇలాంటివి జరగకూడదని హై న్యూట్రిషన్ ఉన్న ఫుడ్స్ ని తీసుకుంటే అప్పుడు మీ బాడీకి కావాల్సిన విటమిన్స్, మినరల్స్ అన్ని అందుతాయి. దాంతోపాటు మీరు కొన్ని రోజులు డైట్ చేసిన తర్వాత వెయిట్ ట్రైనింగ్ వీక్లీ 2 times, ఎక్కువ కూడా అవసరం లేదు, అది కూడా 30-40 minutes, మీరు 20 minutes చేసినా అసలు ప్రాబ్లం లేదు. వీక్లీ 2 times ఒక వెయిట్ ట్రైనింగ్ లాంటిది యాడ్ చేసుకుని మిగిలిన డేస్లలో వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, స్కిప్పింగ్ లాంటి నార్మల్ ఎక్సర్సైజ్, లేకపోతే మీకు డాన్స్ అనేది చేసుకోవచ్చు. డాన్స్ వల్ల కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, మంచి ఎక్సర్సైజ్ డాన్స్. సో అటువంటివి చేసుకున్నా కూడా మీ బాడీ హీల్ అవుతుంది, మీరు స్ట్రాంగ్ అవుతారు. మళ్ళీ మీరు ముందులా నార్మల్ ఫైబర్ లేకుండా కూడా రైస్ తినగలుగుతారు.